ఈరోజు మనం అనుకున్న టాపిక్ ఎ ట్రూ క్రిస్టియన్ బిగినింగ్. నిజమైన క్రైస్తవ జీవితం యొక్క ఆరంభం. ఒక మనిషి జీవితంలో క్రైస్తవునిగా ఎప్పుడు మొదలు పెడతాడు? ఈ క్రైస్తవ ప్రయాణం ఎప్పుడు ఆరంభం అవుతుంది ఒక వ్యక్తి జీవితంలో? సాధారణంగా మనం ఇలా మాట్లాడుకునేటప్పుడు అసలు క్రైస్తవురాలు అంటే ఎవరు? క్రైస్తవుడు క్రిస్టియన్ అన్నదానికి డెఫినేషన్ ఏంటి? నిర్వచనం ఏంటి? దీన్ని కొంత మనం ఆలోచన చేయాలి. మనందరం ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా దాదాపుగా అందరూ క్రిస్టియన్స్. కానీ నిజంగా క్రిస్టియన్స్ అనా లేదా అనేది మనకి మనం అనుకుంటే కాదు గాని, దేవుడు ఆమోదించాడా? వాక్యము దీన్ని అంగీకరించిందా? అని ఆలోచన చేయాలి. అప్పుడే దానికి ఒక వాలిడిటీ ఉంటుంది. ఓకే. సాధారణంగా మన సమాజంలో, క్రైస్తవ సమాజంలో క్రైస్తవురాలు అంటే ఎవరు? వాట్ ఈస్ ఎ క్రిస్టియన్ ఆర్ హూ ఈస్ ఎ క్రిస్టియన్ అని ఆలోచిస్తే సాధారణంగా ఎలాంటి సమాధానాలు మనకు వస్తాయంటే, దోస్ హూ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ ఆర్ క్రిస్టియన్స్ అంటారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు క్రైస్తవులు అంటారు. అందుకే కొద్దిమందిని ఏమండి మీరు ప్రభువుని అంగీకరించారా? క్రైస్తవులేనా మీరు అంటే, నేను పుట్టుకతోనే క్రైస్తవుని అంటారు. మీకు తెలుసో లేదో ఏ వ్యక్తి కూడా పుట్టుకతో క్రైస్తవుడు కాలేడు. ఓకే. అదేంటో నేను మీకు కాసేపట్లో చెప్పబోతాను. సో క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి క్రైస్తవురాల్ని అని అనుకుంటారు కొద్దిమంది. ఆ తర్వాత నేను క్రైస్తవ మతంలో ఉన్నాను. మా తాతల నుంచి కూడా క్రైస్తవ మతంలో ఉన్నారు కాబట్టి నేను కూడా క్రైస్తవుడినే. నేను క్రైస్తవ మతంలో ఉన్నాను కాబట్టి క్రైస్తవుని అనుకుంటారు. అది కూడా బైబిల్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ రిలీజియన్. బైబిల్ దాన్ని అంగీకరించట్లేదు. ఇంకొంతమంది చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నామండి. మా అమ్మ నాన్న చర్చికి వెళ్తా ఉంటాం. మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం. వారం మధ్యలో కూడికలకు కూడా వెళ్తాం. కాబట్టి మేము క్రైస్తవులమే. నేను క్రైస్తవుడినే, క్రైస్తవురాలినే అనొచ్చు. అది కూడా క్రైస్తవ్యానికి మరి ఆరంభం కాదు, పునాది కాదు. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. కొంతమంది మేము క్రిస్మస్ జరుపుకుంటామండి. ఈస్టర్ జరుపుకుంటామండి. ఎందుకంటే మేము క్రైస్తవులు అంటారు. పండుగలు జరుపుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాలేదు. ఈ రోజు రేపు మీరు చూస్తే క్రిస్మస్ అనేది మరి కేవలం క్రైస్తవులే జరుపుకోవట్లేదు. క్రిస్మస్ ఈస్ బికమింగ్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్. అందరూ కలిసి జరుపుకుంటున్నారు. సీజన్ అలాంటిది కాబట్టి. కొద్దిమంది నేను బాప్టిజం తీసుకున్నానండి. కొన్నిసార్లు నేను చిన్నప్పుడే నాకు బాప్టిజం ఇచ్చారండి. అందుకే నేను క్రైస్తవుని అంటారు. లేదు నాకు వయసు వచ్చిన తర్వాత నేను బాప్టిజం తీసుకున్నానండి. అందుకు క్రైస్తవుడు. ఒక వ్యక్తి బాప్టిజం తీసుకుంటే అతను రక్షించబడతాడు, క్రైస్తవుడు అవుతాడని కూడా బైబిల్ సమర్థించడం లేదు. బాప్టిజానికి ఉన్న ప్రాముఖ్యత ఉంది. కానీ దానికంటే ఇంపార్టెంట్ అయినది ఇంకోటి ఉంది. కొన్నిసార్లు పెళ్లిళ్ళకి బాప్టిజం తీసుకుంటారు. సాధారణంగా మన ప్రాంతంలో పెళ్లి చేయాలంటే చర్చ్‌లో పెళ్లి చేయాలి, గుడిలో పెళ్లి చేయాలి అంటే ఇద్దరు అమ్మాయి, అబ్బాయి బాప్టిజాలు తీసుకొని ఉంటేనే రిజిస్ట్రార్ ఒప్పుకుంటాడు కాబట్టి పెళ్లికి ముందు రోజుల్లో ఒక వారం ముందో, ఒక నెల రోజుల ముందో వాళ్ళని నీళ్ళలో ముంచేస్తారు. ఇక వాళ్ళు క్రైస్తవులు అన్నట్టు అనుకుంటారు. కొంతమంది క్రైస్తవ పేరు కలిగి ఉంది కాబట్టి నేను క్రైస్తవుడిని అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ప్రియులారా, చాలా సార్లు కొన్నిసార్లు నేను డబ్బులు ఇస్తున్నానండి, చందాలేస్తాను. ఎవరన్నా మందిరాలు కట్టుకుంటానంటే డబ్బులు పంపిస్తాను. కాబట్టి నేను క్రైస్తవుడిని. నేను చెప్పినటువంటి ఈ రీజన్స్ కూడా ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా మార్చలేవు. లేకపోతే ఒక క్రైస్తవ ఆరంభాన్ని ఇవ్వలేవు. క్రైస్తవుడు లేకపోతే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వటం అనేది తను వయసొచ్చిన తర్వాత, అనుభవం తెలిసిన తర్వాత ఆలోచన చేసి వ్యక్తిగతంగా చేసే ఒక నిర్ణయాన్ని బట్టి అతను క్రైస్తవుడు అంటారు. అసలు బైబిల్‌లో క్రైస్తవుడు లేదా క్రిస్టియన్ అనే మాట మొదటిగా ఎక్కడ కనపడుతుందంటే అపోస్తలుల కార్యంలో 11వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ తర్వాత అపోస్తలుల కార్యంలో చివరి ఐ థింక్ 26వ అధ్యాయం అనుకుంటే అక్కడ కనపడుతుంది. ఆ తర్వాత పేతురు రాసిన పత్రికలో కనపడుతుంది. 3 సార్లే క్రైస్తవుడు అనే మాట మనకి కనపడుతుంది. క్రిస్టియన్ అనే మాట. పిల్లరా, మొదటిగా క్రైస్తవులు అని ఎవరిని పిలిచారో అన్నది కనుక మనం ఆలోచన చేస్తే, ఓహో! క్రైస్తవుడు అంటే ఇదా అన్న అవగాహన మనకు కలుగుతుంది. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే అన్యులు అంటే క్రైస్తవేతరులు, నామకార్థ క్రైస్తవులు ఇలా ఒక 3 భాగాలుగా అనుకుంటాం. కానీ మీరు బైబిల్ జాగ్రత్తగా చూస్తే నామకార్థ క్రైస్తవులు అన్న మాట బైబిల్‌లో మనకి ఎక్కడ కనిపించదు.
నామినల్ క్రిస్టియన్స్ అంటారు కదా, అది మొక్కుబడి క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు, ఆదివారం క్రైస్తవులు, ఇలాంటి మాటలు బైబిల్లో మనకు కనపడవు. రెండు గుంపులు ఉన్నారు. క్రైస్తవులు, క్రైస్తవేతరులు. క్రీస్తుని నమ్మినవారు, నమ్మని వారు. పాపులు, క్షమించబడిన పాపులు. ఇంతే, 2 గుంపులే ఉన్నాయి. మధ్యలో ఒక న్యూట్రల్ గ్రౌండ్ లేదు. కానీ మనం ఒకటి తయారు చేసుకున్న న్యూట్రల్ గ్రౌండ్ లో దానికి ఒక పేరు పెట్టుకుని ఏంటంటే నామినల్ క్రిస్టియన్స్, లేకపోతే పుట్టుక క్రైస్తవులు. పిల్లరా, మొదటిగా ఎక్కడ రాయబడింది అన్నది మనం చదువుతాం. మీరు తీయండి, అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం, 11వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టిల్స్ చాప్టర్ 11 26వ వచనం. 26వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. వారు కలిసి, వారు అంటే పౌలు, సౌలు, బర్నబా. సౌలు ఇంకా పేరు మారలేదు ఇక్కడ. సౌలు అంటే మీకు తెలుసు కదా, పౌలు బర్నబా కలిపి అంతియోక్యలో 1 సంవత్సరం ఉంటారు. సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి, చివరిలో చూడండి 26వ వచనంలో, మీ బైబిల్లో నోట్ చేసుకోండి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిది. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిది. శిష్యుల్ని చుట్టూ ఉన్న జనాలు ఏం పిలిచారంటే క్రైస్తవులని పిలిచారు. క్రైస్తవులని శిష్యులు యేసు ప్రభువుని వెంబడించే వారు తమకి తాము టైటిల్ ఇచ్చుకోలేదు. వాళ్ళని వాళ్ళు పిలుచుకోలేదు. చుట్టూ ఉన్న జనాలు చూసి వీళ్ళని క్రైస్తవులు అన్నారు. కొద్దిమంది కామెంటరీ ఏం రాస్తారంటే అది వారిని క్రిస్టియన్స్ అని వ్యంగ్యంగా పిలిచారంట. వాళ్ళని ఒక అపహాస్య ధోరణిలో క్రిస్టియన్స్ అని పిలిచారు. అంటే క్రిస్టియన్స్ ఎందుకంటే వీళ్ళు క్రీస్తుని నమ్ముతారంట, వీళ్ళు క్రీస్తు బోధన అనుసరించి బ్రతుకుతారంట, వీళ్ళు క్రీస్తు అడుగుజాడల్లో వెంబడిస్తారంట, వీళ్ళు క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటిస్తారంట. అంటే వీళ్ళని క్రైస్తవులు అంటే బాగుంటుందని క్రైస్తవులు అన్నారు. ఎవరిని అన్నారు? శిష్యుల్ని అన్నారు. ఈ శిష్యులు ఎవరు? మొదటిగా వీళ్ళు యేసునందు విశ్వాసం వచ్చిన వారు, ఈయనే దేవుని కుమారుడు, లోక రక్షకుడు అని. ఆ తర్వాత వీరు యేసుని వెంబడించిన వారు, యేసు పిలుపొందుకొని యేసుని వెంబడించి యేసు దగ్గర నేర్చుకున్నవారు, యేసుతో ఉన్నవారు, యేసు చెప్పింది విన్నవారు, యేసు అడుగుజాడల్లో నడుచుకున్నవారు, యేసు కొరకై తమ జీవితాలు పణంగా పెట్టిన వారు, ఇక యేసే సర్వస్వం అంటూ బ్రతికిన వారు. వీరిని చూసి ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. ఇప్పుడు చూడండి, అసలు బైబిల్ ఎవరిని క్రైస్తవులు అన్నట్టు మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందో, మనం ఎవరిని క్రైస్తవులు అనుకుంటున్నాం చూస్తే చాలా తేడా ఉంది కదా. ఇందాక నేను చెప్పాను, దాదాపుగా 8-9 కారణాలు చెప్పాను క్రైస్తవులని మనం ఎలా అనుకుంటామని. కానీ ఎవరైతే నిజంగా క్రీస్తు దగ్గరికి వచ్చారో, యేసుని రక్షకుడిగా అంగీకరించారో వారు క్రైస్తవులు అవుతారని బైబిల్ మనకి బోధిస్తుంది. దేవుని వాక్యం, సత్యం మనకి తెలియజేస్తుంది. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే, ఎప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఎప్పుడు మారతాడు? ఆ క్రైస్తవం అనేది తన జీవితంలో ఎప్పుడు మొదలవుతుంది? ఆ బిగినింగ్ ఏంటి? ఓకే, మీరందరూ నన్ను ఫాలో అవుతున్నారని నేను అనుకుంటాను. మీరు ఎవరైనా సరే మరి వాక్యం వినేటప్పుడు ఏదో ఒకళ్ళు చెప్తున్నారు నేను వినాలి అన్నటువంటి ధోరణి కాకుండా, నేను చెప్పే మాటలు వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేదా, నేను చెప్పేది వాక్యము బేస్ చేసుకొని చెప్తున్నానా లేదా, నేనే కాదు ఎవరు వాక్యం చెప్పినా, ఇది యేసు ప్రభు యొక్క జీవితానికి, అపోస్తుల జీవితానికి, యేసు యొక్క బోధకు, అపోస్తుల యొక్క బోధకు తగినట్టుగా ఉందా, లేకపోతే ఏదన్నా వేరేలాగా చెప్తున్నాడా, వేరే పద్ధతిలో మాట్లాడుతున్నాడా అన్నది మీరు పరిశీలిస్తూ జాగ్రత్తగా ఆలకించాలి. లేకపోతే మోసపోతారన్నమాట. అలానే చాలా మంది క్రైస్తవులు అబద్ధ బోధకుల చేత మోసగింపబడి నిజము కాని క్రైస్తవ్యాన్ని నిజం అనుకుంటూ తమను తాము మోసపరుచుకుంటున్నారు. ఓకే, ఇది ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో క్రైస్తవుడు అవుతాడు అన్నదానికి సంబంధించి ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం. మనకి బాగా సుపరిచితుడు. ఈ వ్యక్తి గురించి చాలా సార్లు వినుంటాము. సండే స్కూల్లో కూడా ఫెమిలియర్ స్టోరీ. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. ఒక నిజమైన క్రైస్తవ ప్రయాణం, క్రైస్తవ యాత్ర ఎప్పుడు ఆరంభం అవుతుంది అన్న విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఇక్కడ ఇద్దరు ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ కనిపిస్తారు. ఒకటి యేసుక్రీస్తు ప్రభు, రెండవది జక్కయ్య. జక్కయ్యస్.
నేను చదువుతున్నాను, మీరు గమనించండి జాగ్రత్తగా చదువుతున్నప్పుడే. ఆయన సంచరించుచు అంటే యేసుక్రీస్తు ప్రభు సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కిన తర్వాత యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పెను. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. 10 వచనాలు మనం చదివాం. ఇక్కడ జరిగిన సందర్భం పరిచయమే కాబట్టి నేను దీనిలో ఉన్న హైలైట్స్ మీకు షేర్ చేస్తాను. యేసు ప్రభు సంచరించుకుంటూ యెరికో పట్టణంలో వచ్చాడు. యేసు వస్తే ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉంటారు. బహుజన సమూహం వెంబడిస్తా ఉంటారు. మధ్యలో ఆయన మార్గం మధ్యలో స్వస్థత ఇస్తాడు. ఆయన బోధ చేస్తే జనాలు వింటారు. ఇదంతా జరుగుతుండగా జక్కయ్య కూడా ఈ అలికిడి విని యేసు వస్తున్నాడు అని తెలుసుకొని తాను పొట్టివాడైనందున యేసుని చూడలేకపోవడంతో కొంచెం ముందుకు పరిగెత్తి ఆ దారిలో వెళ్తాడని చెట్టెక్కి చూశాడు. అయితే ఆయన చూస్తే చాలనుకున్నాడు కానీ ఒక వింత జరిగిందక్కడ. ఏంటంటే ఆ చెట్టు కిందికి రాగానే జక్కయ్య అలా యేసుని చూస్తా ఉన్నప్పుడు యేసు ఉన్నట్టుండి సడెన్ గా తల పైకెత్తి పేరు పెట్టి జక్కయ్యను పిలిచి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీతో పాటు మీ ఇంట్లో ఉండాలి అని చెప్పినప్పుడు అతడు త్వరగా దిగాడు. ఇంట్లో చేర్చుకోవడానికి సంబరపడిపోయాడు. అయితే చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఏంటి ఈయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, మెస్సీ అంటున్నారు కానీ ఒక పాపి ఇంట్లో బస చేయటానికి వెళ్తా అంటున్నాడు ఏంటి అని చాలా సణుక్కున్నారు, ఆశ్చర్యపడ్డారు. అయితే అలాంటి పాపులనే వెదకి రక్షించటానికి నేను వచ్చానని జక్కయ్యని రక్షించటం ద్వారా, జక్కయ్య ఇంటికి రక్షణ ఇవ్వటం ద్వారా నిరూపించాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ స్టోరీలో ఈ జరిగిన యథార్థ సంఘటనలలో జక్కయ్య ఎవరు అన్నది గనక మనం చూస్తే ఇతనేమి ఆషామాషి వ్యక్తి ఏం కాదు. మొదటిగా ఈయన ఒక యూదుడు. అంటే దేవుని ఏర్పరుచుకున్నటువంటి జనాంగంలోని ఒక వ్యక్తి. ఆ తర్వాత ఈయనకు ఒక మంచి జాబ్ ప్రొఫెషన్ ఉంది. అదేంటంటే చీఫ్ టాక్స్ కలెక్టర్. టాక్స్ కలెక్ట్ చేస్తారు కదా! వాళ్ళకి చీఫ్ అన్నమాట. ఈ టాక్స్ కలెక్టర్స్ ఎవరన్నది మీకు ఇప్పుడు చెప్పాలి. ఆ రోజుల్లో యేసు ప్రభువు జన్మించినటువంటి ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశాన్ని రోమీయులు పరిపాలిస్తా ఉండేవారు. రోమా సామ్రాజ్యం యొక్క ఆధీనంలో ఇశ్రాయేలు దేశం కూడా ఉండేది. అంటే వీళ్ళు వాళ్ళకి పన్నులు చెల్లించేవాళ్ళు, పైకం చెల్లించేవాళ్ళు. పూర్వం కూడా ఒక చక్రవర్తి ఉంటాడు, ఒక పెద్ద మహారాజు ఉంటాడు. ఆయన కింద చిన్న చిన్న రాజ్యాలు, సామంత రాజులు అంటారు. వాళ్ళు ఈ రాజుగారికి పైకం చెల్లిస్తారు, పన్ను చెల్లిస్తారు. తద్వారా మరి ఈ ఈ పెద్ద రాజ్యానికి, చిన్న రాజ్యానికి మధ్యలో సంధి కుదురుతుంది. లేకపోతే వీళ్ళెళ్లి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. అలా జరగకుండా ఉండటానికి వాళ్ళు పన్ను చెల్లించేవారు. ఇలాంటి డీల్ రోమీయులకు ఇశ్రాయేల్ దేశానికి మధ్యలో ఉండింది. ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గర నుంచి టాక్స్‌లు కలెక్ట్ చేయాలి. టాక్స్‌లు కలెక్ట్ చేసి రోమా ప్రభుత్వానికి అందించాలి. దీనికోసం రోమన్స్ ఏం చేశారంటే లోకల్ పీపుల్‌ని హైర్ చేసుకునేవాళ్ళు. ఆ ఇశ్రాయేలీయుల్లో ఎవరో కొద్దిమందిని హైర్ చేసుకొని అంటే వారికి ఉద్యోగంలో పెట్టుకొని వారి ద్వారా పన్నులు వసూలు చేసేవారు. రోడ్ టాక్స్ లాంటివి లేకపోతే ఇంకా ఇతరత్ర టాక్స్‌లు ఏవైతే ఉంటాయో వాళ్ళు కలెక్ట్ చేసేవారన్నమాట. ఈ జాబ్ చేసే వాళ్ళని ఇశ్రాయేలీయులు చాలా చీప్‌గా, హేళనగా చూసేవాళ్ళు. ఎందుకంటే వీడు మనవాడై ఉండి మనల్నే దోచుకుంటూ వేరే వాడికి మరి దాసోహం అయ్యాడు అన్నటువంటి భావనలో వీళ్ళని చాలా చిన్నగా చూసేవాళ్ళు. పాపులుగా పిలిచేవారు. వీళ్ళు కూడా తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా తీసుకుంటూ ప్రజలను అన్యాయం చేసేవాళ్ళు కాబట్టి దాదాపుగా అందరూ వీళ్ళని పాపులు అనేవాళ్ళు. సుంకర్లు అని పిలిచేవాళ్ళు. అలాంటి సుంకర్లకు చీఫ్ ఈ యొక్క జక్కయ్య. అలాంటి వాళ్ళకి బాస్ ఈ జక్కయ్య.
కాబట్టి ఇతన్ని కూడా అందరూ చాలా హేళనగా, అపహాస్యంతో, ఒక దూషణ స్వభావంతో చూసేవారు. అది జక్కయ్య యొక్క పరిస్థితి. ఇతను చాలా ధనవంతుడని బైబిల్ మనకు చెప్తుంది. ఎందుకంటే ఇలా దోచుకున్నాడు కదా! చాలా ధనం వచ్చేసింది. చాలా ఐశ్వర్యవంతుడైపోయాడు. అయితే యేసుని ఎందుకు చూడాలనుకున్నాడు? ఏంటి ఇతని తాపత్రయం? చాలా డబ్బులున్నాయి, పెద్ద ఇల్లుంది, కుటుంబం ఉంది. అంతా బానే ఉంది కదా! కానీ ఇతనికి ఏదో ఒక లోటుంది. ఇతనికి ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. సమాధానం లేదు. అందుకే తన స్థాయిని మర్చిపోయి చెట్టెక్కడానికి కూడా తెగించాడు. ఏదో వెతుకుతున్నాడితను. తాను వెతుకుతున్నది తాను పొందాడు ఆ రోజు. అదేంటంటే ఇప్పుడు జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువు అలా నడుచుకుంటూ వచ్చినప్పుడు జక్కయ్యను తల ఎత్తి పైకి చూసి జక్కయ్య ఎందుకు దిగనగానే ఆశ్చర్యపోయాడు. మొదటిగా యేసు అతన్ని పేరు పెట్టి పిలిచాడు. పరిచయం లేదు ఇంతకు ముందు. అతనెవరో యేసు ప్రభువుకు తెలియదు. కానీ ఈయన దేవుడు కాబట్టి జక్కయ్య దిగు అనగానే టక్మని దిగొచ్చి మరి నేను ఇంట్లో ఉండాలి అన్నప్పుడు సంతోషంతో చేర్చుకున్నాడు. దిగ్గున దిగి వెంటనే ఆయన చేర్చుకున్నాడు. జనాలు నానా మాటలన్నారు. ఏంటి ఎందుకెళ్తారు సార్ అక్కడికి? అతను మంచోడు కాదండి. అతను దుర్మార్గుడండి, అన్యాయస్తుడండి, లంచగొండి అండి. అలాంటి వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్తారు? అంటే ప్రభు మాత్రం అక్కడికే వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాట గమనించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి రాబోతున్నాడో లేకపోతే లోపలికొచ్చాడో, జక్కయ్యలో ఒక గంభీరమైన మార్పు కలిగింది. ఇంతకు ముందెన్నడూ లేని మార్పు కలిగింది. తన యొక్క నేచర్‌కి, తన స్వభావానికి విరుద్ధంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు మీ బైబిల్‌లో మీరు జాగ్రత్తగా చూడండి. 8వ వచనం. జక్కయ్య నిలవబడి ఎప్పుడైతే యేసు ప్రభువుని సంతోషంతో చేర్చుకున్నాడో చూడండి. యేసు ఇంటిలోనికొచ్చాడో ఇప్పుడు నిలబడి ఏమంటున్నాడంటే 8వ వచనంలో, "ఇదిగో ప్రభువా! నా ఆస్తిలో సగము బీదలకిచ్చేస్తున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయంగా తీసుకుంటే దానికి 4 అంతులు మరలా చెల్లిస్తానని ప్రభువుతో చెప్పాడు." ఆశ్చర్యం కదా! ఇప్పటి వరకు ఇతని బుద్ధి అంతా, ఇతని ఆలోచన అంతా డబ్బు సంపాదించటమే. అది అన్యాయంగానో, అక్రమంగానో, దుర్మార్గంగానో ఏదో రకంగా ఆస్తి కూడబెట్టుకోవటమే ఇతని లక్ష్యం. అందుకే విపరీతమైన ధనం, ఐశ్వర్యవంతుడైపోయాడు. అయితే ఇప్పుడు యేసు రాగానే ఏం చేస్తున్నాడంటే, నా ఆస్తిలో సగం తీసేస్తున్నాను ప్రభువా. నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 అంతలు తిరిగిచ్చేస్తాను అని ఒక గొప్ప మార్పు తనలో మనం చూస్తున్నాం. ఆ మాటలు విన్న వెంటనే యేసు ఏ సమాధానం ఇచ్చాడో చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకొచ్చింది రక్షణ? యేసు ప్రభు వచ్చాడు. అదొక కారణమైతే, రక్షణ వచ్చింది అని చెప్పటానికి ప్రధానమైన కారణం జక్కయ్య చేసిన స్టేట్‌మెంట్. జక్కయ్య చేసిన ఒప్పుకోలు. అదే ఆ ఇంటికి రక్షణను తీసుకొనొచ్చింది. యేసు రాగానే తనలో గొప్ప మార్పు కలిగింది. అది చూసిన వెంటనే ఇతడును అబ్రహాము కుమారుడే. ఇప్పుడు మీరు గమనించాలి. ఇశ్రాయేలీయులుగా వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమే. వారందరూ దే ఆర్ ఆల్ డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం. కానీ ఇతడు అబ్రహాము కుమారుడే అని ఎందుకు అంటున్నాడంటే, ఈ రోజు ఇతను నిజంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క కుమారుడయ్యాడు. ఇప్పటి వరకు పేరుకే ఉన్నాడు, నామకే వాస్తున్నాడు. ఇప్పుడు నిజంగా వాస్తవంగా అబ్రహాం కుమారుడయ్యాడు. ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఆ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అతనితో అంటున్నాడు యేసు ప్రభువు, నశించిపోయిన దానిని వెదకటానికి, రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చాడు అన్నటువంటి ఔట్ స్టాండింగ్ స్టేట్మెంట్ యేసు ప్రభు జక్కయ్యతోనే చెప్పాడు. ఇది జక్కయ్య యొక్క పరిస్థితి అండి. ఇది జక్కయ్య యొక్క పరిస్థితి. అయితే ఇతని జీవితం ఎలా మారింది? యేసు వచ్చిన తర్వాత ఇతనిలో కలిగిన మార్పు మరి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇతడు అబ్రహాం కుమారుడిగా మారటానికి దారి తీసిన కారణాలేంటి? అతని ఇంటికి ఏ ఇల్లైతే పాపిష్టిల్లు అన్నారో, ఏ ఇల్లైతే అక్రమ ఇల్లు అన్నారో, దుర్మార్గమైన ఇల్లని అప్పటి వరకు పిలిచారో, వారిని చూడటానికి కూడా జనాలు ఇష్టపడని ఇంటిని ప్రభు అంటున్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. కారణం ఏంటి? ఏం జరిగింది?
దేని వల్ల ఇదంతా సంభవించింది? మొదటిగా ఇతను అబ్రహాము యొక్క సంతానం అయ్యాడు. మార్పు చెందిన వ్యక్తి అయ్యాడు. మారిపోయిన వ్యక్తి అయ్యాడు. దేన్ని ఆశిస్తూ ఇంతకాలం బ్రతికాడో దాన్ని ఇప్పుడు అసహించుకుంటున్నాడు. ఇతనిలో గొప్ప మార్పు ఏంటంటే, ఏదైతే తనని పట్టి పీడిస్తుందో, తన అసమాధానానికి, తన వేదనకి, తన ఫ్రస్ట్రేషన్‌కి, తను నెమ్మది లేనిపోవటానికి, తన పేరు పడిపోవటానికి, సమాజంలో ఒక విలువ లేకుండా ఆహ్, ఏదైతే కారణమైందో ధనము, డబ్బు, ఆస్తి, దాన్ని వద్దనుకుంటున్నాడిప్పుడు. నా ఆస్తిలో సగం తీసేస్తాను. ఎందుకంటే నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇది డబ్బే. ఇదంతా నేను కష్టార్జితం కాదు. ఇది అక్రమ సంపాదన ఇందులో చాలా. వేరే వాడి పొట్టగొట్టి సంపాదించింది. కాబట్టి ఇది నాకొద్దు. దీనిలో సగం నేను బీదలకిచ్చేస్తాను. నాకొద్దు ఈ డబ్బులు. ఈ ఆస్తొద్దు. ఆ తర్వాత రెండోది ఏం చేస్తానంటే, నేను చాలా అక్రమంగా సంపాదించాను. అన్యాయంగా దోచుకున్నాను. రూ. 100 పన్నయితే 200, 300 వసూలు చేశాను. కాబట్టి ఎవరి దగ్గర అలా తీసుకున్నానో ఇప్పుడు 4 అంతలు ఇచ్చేస్తాను. నాకు గుర్తున్న మట్టికి ఎవరెవరిని నేను మోసం చేశానో వాళ్ళందరికి రీపే చేసేస్తాను అనేటువంటి గొప్ప మార్పు, మనస్సులో మార్పు ఇతనికి కలిగింది. అదే అతని ఇంటికి రక్షణ తెచ్చింది. అదే అతన్ని ఒక క్రైస్తవుడిగా మార్చింది. ఆ నిర్ణయమే తన జీవితంలో ఒక క్రైస్తవ ఆరంభాన్నిచ్చింది. అదే నిజమైన క్రైస్తవం యొక్క ఆరంభం. మారు మనస్సు, యేసునందు విశ్వాసం, రిపెంటెన్స్ అండ్ బిలీఫ్. పశ్చాత్తాపడ్డాడు, యేసుని మెస్సీయగా అంగీకరించాడు. కాబట్టి అతను ఆ రోజు నిజమైన విశ్వాసి అయ్యాడు, నిజమైన శిష్యుడయ్యాడు. అతన్ని మనం క్రైస్తవుడు అని పిలవచ్చు ప్రియులారా. దీనంతటికి కారణం కనుక మనం చూస్తే ట్రేస్ చేసుకుంటా, జక్కయ్య లైఫ్ ఇలా బ్లాక్ అండ్ వైట్ అయిపోవటానికి, జక్కయ్యని అందరూ ఛీ అనే దగ్గర నుంచి శభాష్ అనే పరిస్థితికి మార్చింది కారణం ఏంటంటే, అందులో మొట్టమొదటిది యేసు జక్కయ్యను ప్రేమించాడు. అందరూ ద్వేషిస్తున్నారు చుట్టుపక్కల ఉన్నవారు. అందరూ అసహించుకుంటున్నారు. అందరూ ఛీ అంటున్నారు. వీడు పాపి అని అతని మొఖం మీద చెప్తున్నారు. కానీ యేసు మాత్రం అతన్ని ప్రేమించాడు. దట్ వాస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ జక్కయ్యాస్ టు టర్న్ టు జీసస్ క్రైస్ట్. యేసు వైపు తిరగటానికి, తన జీవితం మార్పు చెందటానికి మొదటి మెట్టేంటంటే, జక్కయ్యను యేసు ప్రేమించాడండి. ఎవరు ప్రేమిస్తారు? ఒక పాపిని జనాలందరే అసహించుకుంటున్నారంటే, అతని పై యాక్షన్స్ చూసిన వాళ్ళు అసహించుకుంటే, ఈ యాక్షన్స్ తో పాటు అంతరంగం కూడా ఎరిగిన దేవుడు ఇంకెంత అసహించుకోవాలి? కానీ యేసు వచ్చింది జనాల్ని అసహించుకోవటానికి కాదు. యేసు వచ్చింది నువ్వు పాపివని చెప్పి అతన్ని మళ్ళా నేరారోపణ చేసి వెళ్ళిపోవటానికి కాదు. యేసు వచ్చింది ఎవరైతే పాపంలో నశించిపోయారో, ఎవరైతే పాపంలో దిక్కుమొక్కు లేకుండా ఉన్నారో, ఎవరైతే పాపాన్ని బట్టి సమాధానం లేకుండా ప్రయాసతో భారం మోసుకుంటూ ఎందుకు బ్రతుకుతున్నానురా బాబు అన్నటువంటి భావనలో ఉన్నారు. నా వల్ల ఎవరికి ఉపయోగం లేదన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారిని వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు ప్రభు. భూమి మీద కాలు పెట్టాడు. పసిబాలుడుగా పుట్టాడు. మనలాగే ఎదిగాడు. మనలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. మన వల్ల అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. ఇప్పుడు మెల్లిగా పరిచర్య ఆరంభించి పాపులను వెతుకుతున్నాడు. ఎందుకు? వాళ్ళని పాపులెవరో గుర్తించి వాళ్ళు పాపులని చెప్పి నరకానికి పంపించడానికి కాదు. ఆ శిక్ష నుంచి తప్పించటానికి, వారి జీవితాలు మార్చటానికి వచ్చాడు యేసయ్య. అందుకే ఆయన రక్షకుడయ్యాడు. జక్కయ్య లాంటి అనేక మందిని యేసు మార్పు చెందించాడు. తన వైపు తిప్పుకున్నాడు. గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాడు. మార్పు చెందిన వ్యక్తులుగా మార్చాడు. ఇది మొదటి మెట్టు. యేసు జక్కయ్యను ప్రేమించాడు. రెండవది, యేసు ఆ ఇంట్లోనికి వచ్చాడు. యేసు ఆ ఇంట్లోనికి ఆయనే ఇనిషియేషన్ తీసుకొని నేనే వస్తాను నీ ఇంటికని వచ్చాడు. అందులో ఎంత ప్రేమ ఉంది కదా! ఇంటికొచ్చాడు. అది ఇంకో కారణం. ఇంటికి రావటమే కాదండి. యేసు యొక్క ప్రెజెన్స్ ఏం చేసిందంటే జక్కయ్యలో లోపల నుంచి మార్పు తీసుకొనొచ్చింది. యేసొచ్చాడంటే ఏదో చక్కటి వంటలు వండి పెట్టడం కానీ, లేకపోతే ఇంకేదో హడావుడి చేయటం కానీ, చూసారా మీరందరూ వెంబడిస్తున్న యేసు నా ఇంటికొచ్చాడని జబ్బలు చెరుచుకోవడం కానీ జరగలేదక్కడ. ఏం జరిగిందంటే యేసు సన్నిధి ఉన్న చోట ఒక పాపి
పశ్చాత్తాపడతాడు, రిపెంటెన్స్ లోనికి వస్తాడు, తన మనస్సు మార్చబడుతుంది, తన ఉద్దేశాలు, తన గోల్స్ మార్చబడతాయి, వాస్తవంలోనికి వస్తాడు, నిజంలోనికి వస్తాడు. మనలో చాలా మంది ఇంకా మారు మనసు అనుభవం లేదు, పాపాలకు సంబంధించిన పశ్చాత్తాపం లేదు, పాప క్షమాపణ పొందలేదు, రక్షణ అనుభవం లేదు, యేసుని రక్షకుడిగా అంగీకరించిన అనుభూతి కలగట్లేదు. ఎందుకంటే యేసు సన్నిధి మనం అనుభవించట్లేదు, యేసు దగ్గరికి రావట్లేదు, ఆయన వస్తా అన్నా కూడా మనం రానివ్వట్లేదు. కాబట్టి మనలో నిజమైన మార్పు మనం చూడలేకపోతున్నామండి. తర్వాత ఇతను గొప్ప డెసిషన్ చేశాడు. ఏంటంటే ఆస్తి ఇప్పటి వరకు కూడబెట్టడం, కానీ ఇప్పుడు అంటున్నాడు, ఇదేనండి అసలు నా తలనొప్పికంతా కారణం ఈ డబ్బేనండి, నా బ్రతికిలా అయిపోవడానికి డబ్బేనండి, నేను ఇలా దిగజారిపోవటానికి డబ్బులేనండి, నాకు అసలు ఇంత అవసరమే లేదండి. కానీ నేను ధనాపేక్ష కలిగి కూడబెట్టుకొని 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 మనశ్శాంతి లేకుండా అయిపోయింది. అందుకే మొదటిగా ఈ ఆస్తి నాకు వద్దండి, దీనిలో సగం లేపేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నాను, నా దగ్గర కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఆ రికార్డ్ చూసి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను. తన దగ్గర ఉన్న చెడుగుని దులిపేసుకుంటున్నాడు, పాపాన్ని వదిలించేసుకుంటున్నాడు, దాని నుంచి బయటపడటానికి తీర్మానం చేశాడు, నిర్ణయం చేశాడు, మా మనస్సులో మార్పు పొందాడు. దీన్నే మనం మారు మనస్సు అంటాం, రిపెంటెన్స్ అంటాం. అంటే పాపము నుంచి, దుర్మార్గం నుంచి, అక్రమం నుంచి, అన్యాయం నుంచి వదిలిపెట్టి నీతిగా, న్యాయంగా, గౌరవంగా, మర్యాదగా జీవించడానికి తీర్మానం చేశాడు, ప్రభు వైపు తిరిగాడు. అదండి తన జీవితంలో ఒక క్రైస్తవ ఆరంభాన్ని ఇచ్చింది. ఈరోజు మన సంగతి ఏంటి ఒకసారి మనం ఆలోచన చేద్దామా? ఓకే, దానికంటే చివరిలో ఒక మాట ప్రభు చెప్పాడు కదా, పాపంలో నశించిపోయిన జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చాడు యేసు ప్రభు. ఎరికోకు వచ్చాడు. ఆ పట్టణానికి మాత్రమే కాదు, జక్కయ్య ఇంట్లోకి వచ్చాడు. జక్కయ్య ఎదురుగా ఉన్నాడు. నశించిపోయిన వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి రక్షించాడు. యేసు జక్కయ్యకి ఒక కొత్త బిగినింగ్ ఇచ్చాడు. యేసుకి శిష్యుడైపోయాడు జక్కయ్య. అతన్ని మనం క్రైస్తవుడు అని పిలవచ్చు. ఎందుకంటే క్రీస్తుని నమ్మినవాడు, క్రీస్తుని వెంబడిస్తున్నవాడు, క్రీస్తుని బట్టి జీవితం మార్పు చెందినవాడు, క్రీస్తుని హృదయంలో కలిగినవాడు జక్కయ్య. జక్కయ్య గురించి ఒక్క స్టేట్మెంట్ చెప్పాలంటే, జక్కయ్య ఈజ్ ఈక్వల్ టు రక్షించబడిన పాపి, మనుష్య కుమారుడి చేత వెదికి రక్షించబడిన పాపి. హి వాజ్ అ సేవ్డ్ సిన్నర్, రక్షించబడిన పాపి. ఇది జక్కయ్య గురించినటువంటి సంగతి. ఇప్పుడు దీని నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? దీనికి సంబంధించి మనకేంటి? ఇది బైబిల్లో ఎందుకు రాయబడింది? దీని నుంచి మనకు అప్లికేషన్ ఏంటి? మన జీవితాల్లో దీన్ని ఎలాగ అన్వయించుకోగలం అంటే, మనం కూడా మనం అంగీకరించకపోయినా క్రీస్తుని వెంబడించి, క్రీస్తుని కలిగి క్రీస్తుని వెంబడించకపోతే మనము క్రైస్తవేతరులమే. క్రీస్తు మన హృదయాల్లో లేకపోతే మనం క్రైస్తవేతరులమే. క్రీస్తు కలిగిన వారు, క్రీస్తు లేనివారు. ప్రియులారా, మనం ఏ జాబితాలో ఉన్నామో మనం చూసుకోవాలి. మీరు ఎవరైనా నేను పుట్టుకతో క్రైస్తవుని అని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక మాట చెప్పాలి. అదేంటంటే, ఎవరు పుట్టుకతో క్రైస్తవులు కాలేరు అన్నటువంటి ఒక మాట చెప్తాను. మీలో కొద్దిమందికి ఆశ్చర్యం కలిగించింది కదా. ఎలాగంటే, ఈ ప్రశ్న అడగనివ్వండి, మన దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారా? ఎస్, ఉన్నారు. అయితే మన దేవునికి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? మనలో ఎవరైనా దేవుణ్ణి తాత అని పిలుస్తారా? అందరూ తండ్రి అని కదా అంటాం. మీ నాన్నగారు తండ్రి, మీ అమ్మగారు తండ్రి అని పిలుస్తారు, మీరు తండ్రి అని పిలుస్తారు. కారణం ఏంటి? క్రైస్తవం అనేది వంశపారపర్యంగా వచ్చేది కాదు. అంటే నువ్వు క్రైస్తవుడు అయితే ఆటోమేటిక్ గా నీ పిల్లలు క్రైస్తవులు అవుతారని కాదు. లేకపోతే మీ నాన్నగారు అమ్మగారు క్రైస్తవులు, మీ తాతగారులు క్రైస్తవులు కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయిపోతావు అని బైబిల్ చెప్పట్లేదు. ఎవరైతే విల్ఫుల్ గా తమ నిర్ణయాన్ని, ఆ మారు మనసు పశ్చాత్తాపం ద్వారా యేసుని రక్షకుడిగా విశ్వసిస్తారో, అంగీకరిస్తారో, పశ్చాత్తాపం తెలియజేస్తారో, వారు క్రైస్తవులు అవుతారు. వారు దేవునికి నేరుగా కుమారులు కుమార్తెలు అవుతారండి. అందుకే ఒక మాట యోహాను సువార్త
ఆ మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం. తన్ను అంటే యేసుక్రీస్తుని ఎందరు అంగీకరించిరో, అంటే ఎవరైతే యేసుని అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు, యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారికి. యేసు నామమందు విశ్వాసం ఉంచటం అంటే, యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు నామములో విశ్వాసం ఉంచటం అంటే, యేసుని రక్షకుడుగా ఎవరైతే నమ్మారో, యేసుని రక్షకుడుగా ఎవరు నమ్మగలుగుతారు? ఎవరు నమ్ముతారంటే, తాము పాపులము, ఈ పాపాల నుంచి రక్షించే ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఎవరే కాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి యేసుని నేను అంగీకరిస్తున్నానని ఎవరైతే నమ్ముతారో వారికందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. అవకాశం కాదండి, అధికారం ఇచ్చాడు. యూ హావ్ గివెన్ అన్ అథారిటీ టు బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ బై యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. మనందరం దేవుని కుమారులు కుమార్తెలం కాగలం. కాబట్టి పుట్టుకతో క్రైస్తవం అన్న కాన్సెప్ట్ ఈ రోజుతో వదిలేయండి. పండుగ క్రైస్తవ్యాన్ని వదిలేయండి. నిజమైన మారు మనసు, పశ్చాత్తాపం మీ జీవితంలో మీరు కలిగి ఉన్నారా? యేసే దిక్కు, యేసు తప్ప నన్ను విడిపించేవారు ఎవరు లేరు, ఈయనొక్కడే మార్గం అన్నటువంటి విశ్వాసము, నమ్మకము యేసు మీద కలిగి ఉన్నారా? అలా ఉంటే మీరు క్రైస్తవులుగా ఆరంభమైనట్టు. అలా లేకపోతే మీరు గుంపులో అలా కొట్టుకొని వస్తున్నారు కానీ నిజమైన క్రైస్తవ ఆరంభం మీ జీవితంలో జరగలేదు. ఈ మాట చెప్పటానికి మరి నాకు కొంత మోమాటం ఉన్నా కానీ చెప్పక తప్పదు. ఇది సత్యం. ప్రియులారా, ఎందుకంటే మీరు సత్యం ఎరగకుండా అలా జీవితం ముగించేసి చివరికి దేవుని తీర్పు కిందకి వెళ్ళిపోతే ఏంటండి ప్రయోజనం? అప్పుడు లబోదిబో అంటే కాలం గతించిపోయింది, ఇక వెనక్కి రాదు, ఏం ప్రయోజనం లేదు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి తన సత్యాన్ని మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు. జక్కయ్య లాంటి అనుభవం మీకుందా? ఒకవేళ మీరు కూడా జక్కయ్య లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారా? బహుశా మీకు కూడా సమాజంలో మంచి గుర్తింపు ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి సంపాదన ఉండొచ్చు. కానీ అంతరంగంలో నెమ్మది లేదా? ఫ్రస్ట్రేషన్ ఉందా? కుటుంబంలో నెమ్మది లేదా? బయట అందరూ బాగా అనుకుంటున్నారు కానీ ఇంట్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయా? భార్యాభర్తల మధ్యలో మరి పొసగట్లేదా? సమాధానం లేదా? ప్రేమానురాగాలు లేవా? పిల్లలు మాట వినకుండా చెదిరిపోయిన పరిస్థితులా? లెక్క చేయని పరిస్థితులా? బయట విషయాలు, బయట జనాలకి మన విషయాలు తెలీదు. కానీ మనకు తెలుసు. మన ఇంట్లో సంగతులేంటో మనకి తెలుసు. మన అంతరంగం ఏంటో మనకి తెలుసు. ఒకవేళ జక్కయ్య లాంటి పరిస్థితులు గుండా మీరు, ఇలాంటి ఫ్రస్ట్రేషన్ గుండా, ఒక నెమ్మది లేని పరిస్థితి గుండా, అయ్యో ఏంటి అసలు బ్రతుకు అన్నటువంటి ఆందోళన గుండా వెళ్తున్నారా? ఈ రోజు యేసయ్య వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తున్నాడు. తన వాక్కు ద్వారా వస్తున్నాడు. తన వాక్యాన్ని మీకు వినిపిస్తున్నాడు. మీరు చదువుతున్నారు వాక్యంలో. ఇది నాకే అన్నట్టు మీకు అనిపిస్తుంది చూసారా? ఇది దేవుని యొక్క పని. ఇది ఆత్మ సహాయం. కాబట్టి మనం ప్రతిస్పందించాలి. ఒకవేళ మీరు వేషధారిగా ఉంటున్నారా? ఇందాక నేను చెప్పాను. బయట మన మన గురించి విషయాలు వేరు, లోపల వేరు. చర్చ్‌లో మనల్ని అందరూ మంచివాళ్ళు అనుకుంటారు. దేవదూతల్లాగా బిహేవ్ చేస్తాం. ఎందుకంటే 2, 3 గంటలే కదా చక్కగా నటిస్తాం. భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగా ఉంటారు. కానీ ఇంటికొచ్చేస్తే రాబందుల్లాగా కొట్టుకుంటారు. ఎన్ని జంటలు లేవు ఈ రీతిగా. ఇదే అండి క్రైస్తవ్యం. ఎందుకు ఇలా జరుగుతుందంటే నిజమైన క్రైస్తవ్యం ఆరంభం అవ్వలేదేమో. అసలు మనం క్రైస్తవుడు, క్రైస్తవురాలుగా ఇంకా మారలేదేమో. ఏదో చిన్నప్పటి నుంచి అలా గుడికెళ్ళటం అలవాటైంది కాబట్టి అలా ఫ్లోలో వచ్చేసామేమో. ఏదో వయసొచ్చింది కాబట్టి బాప్టిజం తీసుకున్నాం కాబట్టి క్రైస్తవుని అనుకుంటున్నారేమో. పెళ్ళప్పుడో లేకపోతే ఫారెన్ వెళ్ళటానికో ఎందుకో బాప్టిజం తీసుకొని నేను క్రిస్టియన్ అని ప్రొక్లెయిమ్ చేసుకుంటున్నారేమో. బైబిల్ అంగీకరించదు. దేవుడు అంగీకరించలేడు. మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఒకవేళ మీరు బాగా ధనవంతులయ్యారు. మీ సంపాదన మీకు ఎలా వచ్చిందో మీకు తెలుసు. కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే ఈ రోజు ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గౌరవ మర్యాదలు, అంత పలుకుబడి అన్నట్టు బ్రతుకుతున్నారు. అలా సంపాదించడానికి తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. తప్పు దోవలు వెళ్తున్నారు. కుటుంబాలను త్యాగాలు చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలంటే ఒక యావరేజ్‌గా ఒక కుటుంబం బ్రతకటానికి కొంత ఖర్చవుతుంది. సుమారుగా ఒక 5,000-10,000 అనుకుందాం. కొంచెం హై లెవెల్‌లో బ్రతకటానికి ఒక 25,000 కావాలనుకుందాం. ఇంకా గ్రాండ్‌గా బ్రతకాలంటే ఒక 1,00,000 అవసరం అవుతాయి నెలకనుకుందాం.
హయ్యర్ ఎండ్ లో. ఇంకా అంతకంటే ఎక్కువ బ్రతికాలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు జనరల్. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉందనుకోండి మనీ, దాన్ని మనం ఏం చేస్తాం? సేవింగ్ చేసుకుంటాం. సేవింగ్ అయిపోయి మనకి కొంత ఇల్లు కావాలి, పొలాలు కావాలి, అవి చేసుకుంటాం. ఇక అప్పటి నుంచి జనాలకి చూపించుకోవడానికే కానీ, నాకింతుంది, నీకంటే ఎక్కువుంది అని జనాలకి చూపించుకోవటమే కానీ, ఆ ఆస్తినేమి తినలేరుగా. ఆ ఆస్తినేమి మింగేయలేరు గదా! పైగా ఆస్తి పెరిగే కొద్దీ అతిశయం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రియులారా, మనం కూడా తక్కువగా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు, మన సంపాదన తక్కువున్నప్పుడు దేవునికి ఎంతో దగ్గరగా ఉండుంటాం. భయభక్తుల్లో ఉండుంటాం. బహుశా రెగ్యులర్‌గా మందిరానికి కూడా వెళ్ళుంటాం. దేవుని ప్రేమించుంటాం. మన బంధువులతో, చుట్టాలతో, అన్నదమ్ముల, అక్క చెల్లెలతో దగ్గరగా ఉండుంటాం. మన ఆస్తులు పెరిగే కొద్దీ, మన ఐశ్వర్యం పెరిగే కొద్దీ, జనాలు దూరం అయిపోతాం. మీరు గమనించారా? డబ్బు కోసం. అమ్మో! నా దగ్గర 4 డబ్బులున్నాయి. ఎవరైనా అప్పు అడుగుతారేమో అని జనాల్ని అవాయిడ్ చేయటం. ఎవరి దగ్గరైనా ఇచ్చుంటే వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే పూర్తిగా వాళ్ళని కట్ చేసేయటం. పిల్లరా, అందుకే బైబిల్ అంటుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మన ఇళ్లలో ఈ మాట ఉండదు. కానీ రాసి పెట్టుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం ప్రతిరోజు చూడాలి. మన హాల్‌లో రాసి పెట్టుకోవాలి. లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష, ధనం కలిగి ఉండటం పాపం అని బైబిల్ చెప్పట్లేదు. కానీ ధనాపేక్ష, ఎవరైతే డబ్బు ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంటికి ఇల్లు కావాలి, పొలానికి పొలం కావాలి, స్థలానికి స్థలం కావాలి, వాళ్ళకంటే నాకెక్కువ ఉందని చూపించుకోవాలి, నాకంటే పిల్లలు గొప్పగా బ్రతకాలి, ఆ పిల్లలకి ఏ లోటు రాకూడదు అన్నట్టు అతిగా ప్రేమించి దేవుణ్ణే మూలన పడేసి డబ్బు వెనకాల వెళ్ళి తమను తాము పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పట్ల మాట. ఒకసారి మీ బైబిల్ తెరవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. మీ దగ్గర పెన్నుంటే ఈ ఈ మాటలు రాసి పెట్టుకొని మీరు దీన్ని మెడిటేట్ చేయాలని కోరుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి చాప్టర్ 6. 9, 10 వచనాలు నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలకించండి. 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు, అంటే ధనవంతులైపోవాలని అపేక్ష, గ్రీడీనెస్, లస్ట్ ఉంటది కదా! సంపాదించాలి, 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 కావాలి, కావాలి. అలాంటి అపేక్ష ఎవరికుంటదో వాళ్ళకేం జరుగుతుందంటే, అలాంటి వారంట శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరమునులైన అనేక దురాశలలోను పడుదురు. నా బైబిల్‌లోనే ఉందా? మీ అందరి బైబిల్‌లో కూడా ఉందా? 9వ వచనం. వీళ్ళకి ఎలాంటి థ్రెట్ ఉందో చూడండి. శోధనలో పడతారంట ఈళ్ళు. ఉరిలో పడతారంట. అవివేక యుక్తములు, హానికరములైన అనేక దురాశల్లో పడతారంట. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఆస్తయితే పెరుగుద్ది, ఆస్తయితే ఉంటది. దాని గురించి అనట్లా. కానీ మిగతా అన్ని విషయాల్లో, రిలేషన్‌షిప్, సంబంధాల్లో నష్టం. క్యారెక్టర్‌లో నష్టం. అంతరంగంలో నష్టం. దేవుని విషయంలో నష్టం. కుటుంబంలో నష్టం. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి కావాల్సిన దానికంటే ఎక్కువ సమకూర్చి వారిని పనికిరాని వారిగా మార్చారు. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడబెట్టిన దాన్ని వాళ్ళు దురలవాట్లతో పాడు చేయలేరు. తెలియరా? అలాంటివి నష్టాలంటే. అట్టివి మనుషులు నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకంటే ఈ మాట 10వ వచనం. అందరూ కంఠత చేయండి. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. వీలైతే ఒక పేపర్ మీద చక్కగా ఓ స్కెచ్ పెన్‌తో రాసుకొని మన హాల్‌లో అంటించుకుందాం. ఎందుకంటే ఇలాంటివి ఎవరు ప్రింట్ చేయరు. ఇలాంటివి ఎవరు వాల్ టెక్స్ట్ చేసి అమ్మరు. ఇది ఎంత ప్రాముఖ్యం. ఇలాంటివి జనాలు మనకి చెప్పరు. బోధకులు మాట్లాడరు. కానీ ఇది ట్రూత్. ఇక్కడ చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సమస్తమైన కీడులకంటే అర్థం మీకు తెలుసు కదండీ! అన్ని కీడులకి మూలం. మనం ఎదుర్కొనే చాలా సమస్యలు వెనకాల తవ్వుకుంటూ ఎళ్తే ఎక్కడో ధనాపేక్ష ఉండొచ్చేమో. ఒకసారి ఆలోచిద్దామా? కొందరు దానిని ఆశించి, అంటే ధనాన్ని అతిగా ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. తక్కువ ఉన్నప్పుడు భక్తిగా ఉన్నాం. పెరిగిపోయింది. దేవునికి దొరకట్లేదు.
అడ్రస్ గల్లంత అయిపోయింది. మనం దేవుని సన్నిధి మనకి లెక్కలేదు, దేవుని మందిరం లెక్కలేదు, దేవుని వాక్యం లెక్కలేదు, దేవునితో ప్రార్థన లెక్కలేదు, దేవునితో సహవాసం లెక్కలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి అవసరాలన్నీ తీరిపోయాయి. అవసరం కంటే మించి ఆస్తులు పెరిగిపోయాయి. అన్నీ సుఖంగా ఉన్నాయి. దేవుడు మనకు అక్కర్లేదు అన్నట్టున్నాం. అది నష్టం. ప్రభు అంటున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం? ప్రియులారా, జక్కయ్య సమస్య ఇదే. ధనాపేక్ష తనని చెట్టెక్కించింది. ఒక వెర్రివాడిగా చేసింది. జనాల చేత ఛీ అనిపించుకునేటట్టు చేసింది. మన లైఫ్ లో కూడా ఒకవేళ ఈ ధనాపేక్ష మనల్ని వెంటాడి వేధిస్తుంటే, ఇది యవనస్తులకి పెద్ద ప్రాబ్లం కాదు. సుమారుగా 30 సంవత్సరాల వరకు కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే 40, 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇక పిల్లల కోసం కూడబెట్టాలి, కూడబెట్టాలి, కూడబెట్టాలి అన్నట్టు ఇక ఆ ధోరణిలో కొట్టుకొని వెళ్ళిపోతారు. దేవుణ్ణి మరిచిపోతారు. ఒకవేళ ధనాపేక్ష మన ప్రాబ్లం అయితే ఈ రోజు దాన్ని డీల్ చేయాలి. జక్కయ్య వలె యేసు దగ్గరికి రావాలి. ఆ సంగతి ఆయనకి తెలియచేయాలి. పిల్లరా, నిజమైన పశ్చాత్తాపం జక్కయ్య పొందినట్టు మనం కూడా పశ్చాత్తాపడాలి. నువ్వు కూడా యేసు దగ్గరికి వస్తే నిజమైన క్రైస్తవుడు అవుతావు. ఆ రోజు ఆ ఇంటికి రక్షణ వచ్చింది, జక్కయ్య ఇంటికి. ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చే అవకాశం ఉంది. ఎలాగంటే నువ్వు యేసుని ఎదుర్కొనడం ద్వారా, నువ్వు యేసుకి హృదయం ఇప్పి చెప్పడం ద్వారా, జక్కయ్య లాంటి మారు మనస్సు నువ్వు పొందటం ద్వారా, యేసుని రక్షకుడు అంగీకరించడం ద్వారా నీ ఇంటికి రక్షణ తీసుకురాగలవు. ఆ రోజు జక్కయ్య అబ్రహాము కుమారుడు అని యేసు చెప్పాడు. కానీ ఈ రోజు మనకేం చెప్తాడు తెలుసా? ఇతడును ఈ రోజు దేవుని కుమారుడు అని చెప్తాడు. ఎవరి కుమారుడు? సాక్షాత్తు లోకానికి అధిపతి, సర్వలోకాధిపతి, భూమి ఆకాశాలకు ఓనర్ అయినటువంటి, ఈ యూనివర్సల్ బాస్ అయినటువంటి ఆ దేవాది దేవునికి కుమారుడు, కుమార్తెగా ఈ రోజు నువ్వు మార్చబడతావు. అలా చేయాలంటే ఏం చేయాలి బ్రదర్? అంతేకాదండి, నీ జీవితం మారిపోతుంది. నీ అలవాట్లు మారిపోతాయి. నీ ఆలోచన విధానం మారిపోతుంది. నీ పద్ధతులు మారిపోతాయి. నీ క్యారెక్టర్‌లో మార్పు చూస్తావు. నీ కుటుంబంలో మార్పు పొందుతుంది. నీ పిల్లల్లో మార్పు కనబడుతుంది. నువ్వు దేవుని కుమారుడు అవుతావు. నీ ద్వారా ఇతరులకి బ్లెస్సింగ్ వెళ్తుంది. నీలో నుంచి ఆశీర్వాదం ఇతరులకి పారుతుంది. ప్రజలు నీ దగ్గరికి సహాయం కోసం వస్తారు. అది డబ్బు కోసం రావచ్చు, ప్రార్థన సహాయం కోసం రావచ్చు, సమస్యల్లో వెతుక్కుంటూ వస్తారు. ఇతరులకి నువ్వు బ్లెస్సింగ్ గా ఉంటావు. అంతేకాదు నీ హృదయంలో సమాధానం, నెమ్మది ఉంటుంది. హృదయంలో సమాధానాలు ఉంటే కుటుంబాల్లో, గృహాల్లో సమాధానం ఉంటుంది. ఈ రోజు ఎన్ని కుటుంబాలు తలుపుల వెనకాల గొడవలు పడుతున్నారు. ఎన్నెన్ని సమస్యలు కుటుంబాల్లో లేవు. అలాగని ప్రభు దగ్గరికి వస్తే సమస్యలు ఉండవని కాదు. ఆ సమస్యలకు పరిష్కారం ప్రభువు చూపిస్తాడు. అంతేకాదండి, హిపోక్రసీ అవసరం లేదు, నటన అవసరం లేదు. పశ్చాత్తాపడి జీవితం ప్రభు చేతుల్లో పెట్టి ఒక క్రొత్త బిగినింగ్ మీరు పొందవచ్చు. అది ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. హానెస్ట్ గా ఉండొచ్చు, యథార్థంగా ఉండొచ్చు, న్యాయంగా బ్రతకొచ్చు. తద్వారా సమాజంలో మంచి సాక్ష్యము పొందవచ్చు. ఇన్ని వస్తాయండి ప్రభు దగ్గరికి వస్తే. అంతేకాదండి, నిజమైన పశ్చాత్తాపం ఎవరైతే పొందుతారో, యేసుని రక్షకుడు అంగీకరిస్తారో, దేవుడు వారికంటే ఆ నూతన హృదయం, నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తాడంట. ఆ వాగ్దానం ఒకసారి చదువుదామా? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25 నుంచి కొన్ని వచనాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేశాడు. దాన్ని మొదటి నిబంధన లేదా పాత నిబంధన అని పిలుస్తారు. ఆ తర్వాత దేవుడు వారితో రెండవ నిబంధన చేయాలని అనుకున్నాడు. రెండవ నిబంధన చేసి ఆ నిబంధన ఎలా ఉండబోతుందో అక్కడ చెప్తున్నాడు. 25 యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఈ మాట గమనించండి. ఈ మాటలు ఎత్తి ప్రార్థన చేయండి. వాగ్దానంగా దీన్ని ఎత్తి పట్టుకోండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను. పాడైపోయింది హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది కదా! ఆ హృదయాన్ని తీసి నూతన హృదయం ఇస్తా అంటున్నాడు. నూతన స్వభావం. ఇప్పటి వరకు పాపం చేయాలి
అన్యాయం చేయాలి, అక్రమం చేయాలి, దోచుకోవాలి, నటనగా ఉండాలి, చీకటి జీవితం బ్రతకాలి అన్నటువంటి స్వభావాన్ని తీసివేసంట నూతన స్వభావాన్ని ఇస్తాడంట దేవుడు. అంతకంటే మనకేం కావాలండి? ఇది కదా అసలైన ఆశీర్వాదం. అంతేకాదండి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. జక్కయ్యకి ప్రభు అదే ఇచ్చాడు. ఆ కఠిన హృదయం, ఆ దుర్మార్గం, అక్రమం తీసివేసి సాఫ్ట్ హృదయం, బీదల్ని జ్ఞాపకం చేసుకునేటట్టు దేవుడు తన హృదయాన్ని మార్చాడు. మాంసపు గుండెను ఇచ్చాడు, మనకు కూడా ఇస్తాడు. అంతేకాదు 27వ వచనం, నా ఆత్మను మీ యందుంచి, పరిశుద్ధాత్మను ఉంచుతాడంట మనలో. నా కట్టడలు అనుసరించువారు గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. ఇప్పటి వరకు మీరు చేయాలి, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అన్నటువంటి పాత నిబంధన ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేనే మిమ్మల్ని మీకు శక్తినిస్తాను నా ఆత్మ నుంచి. ఎలాగంటే మీరు నా కట్టడలు అనుసరించే వారిగా, నా ఆజ్ఞలు గైకొని వారిగా నేను చేస్తాను. అబ్బా! ఈ మాటలు వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? అంతేకాదు ఇక్కడ చూడండి, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. ఈ మాటలు వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ప్రభువా, నాకు కూడా కావాలయ్యా నూతన హృదయం. అయ్యా నా గుండె రాతి గుండె అయిపోయిందయ్యా, స్పందించట్లేదు. కష్టాల్లో ఆకలితో ఉన్నవాడిని చూసి కూడా ముఖం తిప్పుకునేంత గట్టిగా అయిపోయింది నా హృదయం. నా బంధువుల్లోనే ఎంతో పేదరికలో ఉన్న, కనీసం నాకు ఇంత ఆస్తున్నా కొన్ని డబ్బులిద్దామన్న కనికరం కూడా లేనంత కఠినంగా అయిపోయింది ప్రభు నా హృదయం. సొంత తోబుట్టుల్నే, తల్లిదండ్రులనే చూసుకోలేని దురవస్థలోకి దిగిపోయిన కఠినంగా మారిపోయింది నా హృదయం. దయచేసి నన్ను క్షమించి నాకు మాంసపు గుండె ఇయ్యయ్యా. నువ్వు ఇస్తా అన్నావు, ఇంక నాకు అదే కావాలి, నా అక్కర అదే. నా బుద్ధి మార్చా, నా స్వభావం మార్చు, నా మైండ్ మార్చు. ప్రభువా, నీ కట్టడలు గైకొనాలని నాకుంది. నువ్వు అన్నావు, నీ ఆత్మనిస్తా అన్నావు. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. అంతేకాదు నీ ఆజ్ఞలు గైకొనేటట్లు నాకు సహాయం చేయి. ఇది కదా ఆశ పుట్టాలి మనలో. ఇలాంటి ఆశ కదా ఈ మాటలు చదువుతున్నప్పుడు మనలో రావాలి. అలాంటిది వస్తే ఈ రోజు నిజమైన క్రైస్తవ ఆరంభం నీ జీవితంలో చూడవచ్చు. ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చే అనుభూతులోనికి నువ్వు కూడా రావచ్చు. పిల్లరా, ఏం చేయాలన్న దానికి, మారు మనస్సు అన్నదాని గురించి ఆ ఒక్క విషయం మీకు చెప్పాలి. ఇందాక నుంచి పశ్చాత్తాపం అనే మాట వింటున్నాం. జక్కయ్య కూడా మారు మనస్సు పొందాడని చదివాం. మారు మనస్సు అంటే ఏంటి? మనస్సులో మార్పు. యేసు ఇంట్లోకి రాగానే జక్కయ్య నిలబడి, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా అన్నాడు. అక్రమంగా ఎవరి దగ్గర తీసుకున్నాను, ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు ఇస్తా అన్నాడు. వెంటనే యేసు ప్రభువు నేడు ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. అప్పటికి జక్కయ్య ఆస్తి అమ్మేసి ఆ డబ్బుని బీదలకు పంచిపెట్టలేదు ఇంకా. తన దగ్గర ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 అంతలు ఇంక ఇవ్వలేదు. కానీ తీర్మానం చేశాడు. హి మేడ్ ఎ ఫర్మ్ డెసిషన్. తన మనసులో మార్పు కలిగింది. ఏదైతే తనని ఈ నాశనానికి గురి చేసిందో, ఏదైతే తనని దౌర్భాగ్యునిగా భ్రష్టత్వంలోకి నెట్టేసిందో, ఆ డబ్బుని, ఆస్తిని ఇప్పుడు అమ్మేసుకుంటాను నేను. ఇది అమ్మేసి బీదలకు ఇచ్చేస్తాను అని మనస్సులో తీర్మానం చేశాడు. మనస్సులో మారిపోయాడు. మనస్సులో మారాడు. దాన్ని మారు మనస్సు అంటుంది బైబిల్. అంతేకాదు పశ్చాత్తాపడ్డాడు. ఇది అక్రమంగా సంపాదించింది కాబట్టి ఇది నేను తిరిగి ఇచ్చేస్తానని పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చాడు. ఇప్పుడు మీలో ఈ మాటలు వింటున్నవారు, మీ జీవితాలు మీకు బాగా తెలుసు. కొంతవరకు మీ తల్లిదండ్రులకు తెలుసు, లేదా మీ పిల్లలకు తెలుసు, మీ భార్యకు, మీ భర్తకు బాగా తెలుసు, మీ తల్లిదండ్రులకు తెలుసు. అందరికంటే ఎక్కువగా మీ గురించి బాగా మీకు తెలుసు. మీకంటే ఎక్కువగా మీ గురించి మీ దేవునికి తెలుసు. ఇప్పుడు ఆయన పాపి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. ఆ మాటలు వింటున్నప్పుడు నీ గురించి నీ యొక్క నిజ జీవితం ప్రభువు చూపిస్తుంటే దాని అర్థం నిన్ను వేలెత్తి చూపించి హేళన చేయాలని కాదు, నలుగురిలో నీ పరువు తీయాలని కాదు. అలా ప్రభు ఎప్పుడు చేయడు. అందుకే మన జీవితం గురించి మనతోనే మాట్లాడు, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీ గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు మీ గురించి నాకేదో తెలిసి నేను మాట్లాడటం కాదు, వాక్యం మనం మాట్లాడుకుంటున్నాం అంతే. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పని చేస్తున్నాడు. దాని గుర్తేంటో తెలుసండి? మీ హృదయంలో ఒక కలవరం మొదలైందా? వాక్యం వింటున్నప్పుడు ఇది నా కోసమే అన్నట్టు అనిపిస్తుందా? ఏంటి ఇది నా బ్రతికే మాట్లాడుతున్నాడు ఈ ఈ బ్రదర్ అన్నట్టు అనిపిస్తుందా? హృదయంలో ఏదో ఒక గందరగోళం అనిపిస్తుందా? గుండె బరువైపోతుందా? గట్టిగా ఏడవాలనిపిస్తుందా?
పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. నువ్వు పాపివని గుర్తు చేస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ చీకటి జీవితాన్ని ఒకసారి చూసుకొని దాన్ని అసహించుకొని, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇదిగో ఈ రోజు నుంచి నా బ్రతుకు మార్చుకుంటాను. ఇదిగో ఇప్పటి వరకు నేను ఇలా వెళ్తూ నరకానికి, తీర్పుకి, నష్టానికి గురవుతూ వెళ్తున్నాను. ఈ రోజు నుంచి నా దిక్కు, నా డైరెక్షన్ మార్చుకుంటున్నాను. ఇప్పుడు నీ వైపు తిరుగుతున్నాను. ఇది మారు మనస్సు అంటే. ఇది ఒక వ్యక్తిని క్రైస్తవునిగా మారుస్తుంది, ఒక వ్యక్తిని విశ్వాసిగా మారుస్తుంది. దీన్నే వాక్యము నూతన జన్మ, తిరిగి జన్మించుట, న్యూ బర్త్ లేదా బార్న్ అగైన్ అన్న అనుభవాన్ని పిలుస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి నికోదేము అనేటువంటి పెద్ద ఆయన ముసలతను పరిసయ్యుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒకడు తిరిగి జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఆ తిరిగి జన్మ అంటే ఏదో అనుకుంటున్నారా? ఇదేనండి. ఈ ఈ మారు మనస్సు పొందటం ద్వారా. అంతేకాదు, యేసయ్యా నువ్వే దిక్కు, నువ్వే రక్షకుడివి, నా నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టావు కదా, నాకు బదులుగా నీ రక్తం చిందించి ఇప్పుడు నా స్థానం నువ్వు తీసుకున్నావు, నన్ను క్షమించావు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, ఆ సిలువ కార్యం మీద నమ్ముతున్నాను. ఇదిగో వట్టి చేతులతో, నీ పాప రోత జీవితంతో నీ సిలువ దగ్గరికి వస్తున్నాను, నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. ఈ బరువు దించేసేయి, ఈ పాపపు మూటను దొర్లించేసేయి, ఈ గుండెలో బరువు తీసేయి, ఈ పాడైపోయిన హృదయాన్ని, పాడైపోయిన మలినమైపోయిన నా ఆలోచనలు, నా మనసుని కడిగి పరిశుద్ధపరచు, ఒక నూతన వ్యక్తిగా మార్చు, ఒక బ్రాండ్ న్యూ లైఫ్ ఇవ్వని ప్రభు దగ్గరికి నువ్వు విశ్వాసంతో రావచ్చు. ఆయన కంటే సంతోషించే వాళ్ళు మరెవరూ లేరండి. అలా కనుక మీరు రాగలిగితే, గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ థ్రిల్ పర్సన్ టునైట్. ఎంతో థ్రిల్ అయిపోతాడు ప్రభు. అందుకే ఆయన వచ్చాడు. 3 స్టెప్స్ చెప్తాను, 3 అడుగులు ఈ అనుభవంలోకి మీరు రావటానికి. మొట్టమొదటిది, అక్నాలెడ్జ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. నువ్వు పాపివని గుర్తించు. అది వేరే వాళ్ళు చెప్పనవసరం లేదు. నీ గురించి నీకు తెలుసు, నీ అంతరంగం నీకు తెలుసు, నీ చీకటి జీవితం తెలుసు, నీ రహస్య జీవితం తెలుసు. అసలు నీ మొబైల్ పట్టుకొని కాసేపు చూస్తే నీ గురించి ఏంటో చెప్పొచ్చు. కానీ ప్రభు ఆ పని వేరే వాళ్ళకి చెప్పట్లా, నీకే చెప్తున్నాడు. ప్రభువా నేను కూడా పాపిని, ఏ భేదం లేదు నాయన, నేను పాపపు గుంపులో ఉన్నాను. ఇంకా అందరి సంగతి వదిలేస్తున్నాను. నేను పాపిని, నా బుద్ధి పాపం, నా ఆలోచనలు పాపం, నా తలంపులు పాపం, నా అంతరంగం పాపం, నా చీకటి జీవితం పాపం, నా స్నేహితుల్లో పాపం, నా ఫోను ఒక పాప ప్రపంచం. దయచేసి క్షమించు. ఇది మొదటి మెట్టు. రెండవది, అడ్మిట్ యువర్ సిన్. నీ పాపాన్ని ఒప్పుకో, ప్రభు దగ్గర తీసుకుని రా. తర్వాత ఈ పాపాలన్నిటికీ నేనే కారణం ప్రభువా, ఎవరో ఏదో చేస్తే ఇలా చేశాను, ఎవరో గిల్లితే నేను తిరిగి గిల్లాను, ఎవరో కొట్టారు కాబట్టి నేను కొట్టాను, ఎవరో అన్నారు కాబట్టి నేను అన్నాను. ఇవి కాదు దేవుని దగ్గరకు వచ్చి చెప్పాల్సినవి. జక్క ఇలాంటి మాటలేం చెప్పలేదు. ప్రభువా నేను పాపిని, ఈ అక్రమ సంపాదనకు నేనే బాధ్యుడిని అని బ్లేమ్ తీసుకున్నాడు, తన మీద వేసుకున్నాడు. తను చేసిన తప్పులకి బాధ్యత వహించాడు. చాలా సార్లు మనం వెంటనే వేరే వాళ్ళ మీద పెట్టేస్తాం. అందుకే పూర్తి విడుదల పొందలేకపోతుంది. ఆ తర్వాత ఆఖరిది, యాక్సెప్ట్ జీసస్ యాజ్ ద ఓన్లీ సేవియర్. ఈ పాపాల నుంచి విమోచించేవాడు కేవలం యేసు మాత్రమే అని మనం నమ్మాలి. యేసుని అంగీకరించాలి, యేసుని సొంతం చేసుకోవాలి. పిల్లరా, మీరు ఎంతమందికి ఆశపడుతుందో నాకు తెలియదు. కానీ ఎవరికైతే ప్రభువా నేను మార్పు చెందిన వ్యక్తిని అవ్వాలి, ఇలా ఎవరైతే తిరిగి జన్మిస్తారో, నిజ పశ్చాత్తాపంతో యేసు సిలువని కౌగిలించుకుంటారు, యేసయ్య నువ్వే దిక్కు, ఇక నాకు వేరే దిక్కు లేదు, నువ్వు ఒక్కడే రక్షకుడు అన్నట్టు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వస్తారో, వాళ్ళు ఈరోజు దేవుని కుమారులు అవుతారు. తద్వారా వారు క్రీస్తుని వెంబడించే శిష్యులు అవుతారు. వారికి బైబిల్ ఇచ్చే పేరు క్రైస్తవులు. నిజమైన క్రైస్తవ యాత్ర ఈ రోజు ఆరంభమవుతుంది. అలాంటి జీవితం నీకు కావాలా? ఇందాక అనుకున్నాం, జక్కయ్య అంటే క్షమించబడిన పాపి. ఈరోజు నా గురించి నేను చెప్పుకోగలను. పలానా విజయ్ అంటే ఎవరంటే ఒక క్షమించబడిన పాపి. దేవుని కృప చేత, దేవుని ప్రేమ చేత పాపములు క్షమించబడిన వ్యక్తి. ఈరోజు మీ పేరు మీరు అనుకొని ఒక క్షమించబడిన పాపిగా, ఒక కడగబడిన పాపిగా, ఒక మార్పు చెందిన పాపిగా మీ జీవితాలు ఎందుకు మార్చుకోకూడదు? దేవుడు బలవంతం చేయడు, కానీ మీ దగ్గరికి పదే పదే ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. ఈ రోజు జక్కయ్యలు ఎవరైతే హృదయపూర్వకంగా
పశ్చాత్తాపంతో పాప క్షమాపణ కొరకు వేడుతూ, ప్రభువా నా బ్రతుకు మార్చు, నా అన్యాయపు జీవితాన్ని మార్చని వేడుకుంటారు, వారు మార్పు చెందుతారు. మొదటిగా మనసులో మార్పు. ఐ బిలీవ్ ఆ తర్వాత ఖచ్చితంగా జక్కయ్య తన ఆస్తిని అన్ని బీదలకి ఇచ్చుంటాడు సగం. అన్యాయంగా తీసుకున్న వారికి 4 ఇచ్చుంటాడు. మీరు కూడా ఈ తీర్మానం తర్వాత ఎవరికైనా ఘోరమైన అన్యాయం చేసినట్టు అనిపిస్తుందా? రెస్టిట్యూట్ చేయండి. తిరిగి ఇవ్వండి. ఎవరినన్నా మాటలతో బాగా బాధ పెట్టారా? ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత లేకపోతే రేపో వీలైతే వెళ్లి కలిసి లేకపోతే ఫోన్ చేసి క్షమాపణ అడగండి. ఇది నిజమైన మార్పు చెందినటువంటి వ్యక్తి. మీలో మార్పు కలిగిందో లేదో అన్నది మీకు ఎలా తెలుస్తుందంటే, ఇదిగో మీలో ఆ ప్రేరణ కలుగుతుంది. ఆత్మదేవుడు బోధిస్తాడు. ఇదిగో పలానా వ్యక్తికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పు. ఇదిగో అక్కడ అక్రమంగా నువ్వు వ్యవహరించావు, అక్కడ క్షమాపణ చెప్పు. అక్కడ దోచుకున్నావు, తిరిగిచ్చేసేయ్. అది నీది కాదు, తిరిగిచ్చేసేయ్ అని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉంటే నీలో మార్పు కలిగి నువ్వు ప్రతిస్పందిస్తావు. అదండి క్రైస్తవ్యం అంటే, అదండి మార్పు అంటే. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. తల్ల ఉంచండి, ప్రార్థించండి. తల్ల ఉంచండి. ఒక 2 నిమిషాలు మీరు దేవునితో మాట్లాడాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ టాక్ టు జీసస్ క్రైస్ట్. ఇప్పటి వరకు ప్రభు మీతో మాట్లాడాడు. ఒక్క 2 నిమిషాలు మిగతావన్నీ మర్చిపోయి ప్రభుతో మీరు మాట్లాడండి. ఈ చీకటి జీవితాన్ని ప్రభు చూపిస్తే దయచేసి నొచ్చుకొని పక్కకు తిరిగిపోకుండా, ప్రభువా నా బ్రతుకు నాకే చూపించండి. ఈ మాటలన్నీ నాకే, కాబట్టి నేను ఇంక తప్పించుకోలేను. నా హృదయాన్ని విప్పి నా జీవితాన్ని చూపిస్తున్నాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను కడుగు నాయనా. ఇక ఈ చీకటి పాత జీవితం నాకొద్దు, ఇది నీ వైపు తిరుగుతున్నాను, నేను మారు మనసు పొందుతున్నాను అని ఈ రోజు ప్రభువుకు ఒక మాట ఇవ్వు, ఒక తీర్మానం చేయి. తద్వారా జీవితంలో మార్పు పొందిన వ్యక్తి అవుతావు. ఒక నిమిషం మౌనంగా ప్రార్థించండి. తర్వాత నేను మీ అందరి కొరకు ప్రార్థన చేసి ముగిస్తాను.